ఏపీలో మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. భారీ ఎత్తున సిండికేట్లుగా మారడంతో ప్రభుత్వ అంచనాల కంటే టెండర్లు తక్కువగా దాఖలవుతున్నట్లు తెలుస్తోంది. 6 రోజుల వ్యవధిలో 3,396 షాపులకు కేవలం 8,274 టెండర్లు మాత్రమే వచ్చాయి. స్టేట్ యావరేజెస్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం దుకాణానికి దాదాపు 3 టెండర్లు వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మరో 3 రోజుల్లో ముగియనున్న టెండర్ల దాఖలు గడువు ముగిపోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి సత్య మరిన్ని వివరాలు అందిస్తారు. సత్య, ఏపీలో మద్యం షాపులకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పటి నుంచి మద్యం షాపులకు వేసే టెండర్లు కొంత మందపోడిగానే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మేజర్ గా తీసుకుంటే కనుక ఈ మద్యం షాపుల్లో జరుగుతున్నటువంటి టెండర్ల ప్రక్రియకు సంబంధించి కొంతమంది సిండికేట్ అవుతారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. ఏపీ మద్యం షాపులకు మందకోడిగా దాఖలవుతున్న టెండర్ల విషయం